హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. సో 6:30కి నేను ఈరోజు పొద్దున్నే కిచెన్కి వచ్చేసాను అండ్ కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు ఎవరైనా, సో నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చుకుందాము అని చెప్పి అనుకుంటున్నాం, బికాస్ బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఆ బ్లాగ్ మొత్తం మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఆల్రెడీ తమ్నెల్లో వస్తుంది, సో తమ్నెల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక పిక్నిక్ టైప్లో ఇక నేను, నా హస్బెండ్, తక్ష్వి ముగ్గురం కూడా వెళ్తున్నాము. ఎప్పుడు కూడా మేము ముగ్గురం ఒకసారి కూడా బయటకు వెళ్ళలేదు యాక్చువల్లీ, ఇట్లా పిక్నిక్ లాగా ఎప్పుడు వెళ్ళలేదు. తక్ష్విని ఇంట్లో వదిలేయడమో, లేదంటే తక్ష్విని వాళ్ళ డాడీతో పంపించడమో, లేదంటే అలా అయ్యేది. ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా మేము ఇట్లా పిక్నిక్లా వెళ్ళడం, దట్టు తక్ష్వికి ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ అవన్నీ కూడా నేను బ్లాగ్లో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడైతే నేను బిర్యానీ స్టార్ట్ చేస్తున్నా. చికెన్ అది కూడా ఇప్పుడే మ్యారినేషన్ అయ్యింది. లెట్ మీ షో యూ. మ్యారినేషన్ అవుతుంది, ఇప్పుడే అన్నీ పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా ఆల్మోస్ట్. అండ్ అన్నీ కట్ చేసుకోవాలి, ఇంకా కట్ చేసుకొని అన్నీ ప్రిపేర్. 9 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ టైం అయితే ఇప్పుడు అయిపోవచ్చింది యాక్చువల్లీ. బికాస్ ఏమైనా హెల్పింగ్ ఉంటే పర్వాలేదు, బట్ హెల్పింగ్ ఉంటే త్వరగా అయిపోను. బట్ చికెన్ కట్ చేసి దాన్ని వాష్ చేయడానికి కొంచెం చాలా టైం పట్టింది. ఇప్పుడైతే హాట్ వాటర్ తాగుతూనే ఉంటున్నాను లెగ్స్ దగ్గర నుంచి, బికాస్ కొంచెం చల్లగా ఉంది బాడీ మొత్తం. ఆ చికెన్ ఒకటి కూలింగ్గా పట్టేసుకున్నానా, ఆ వేళ్ళన్నీ ఉబ్బిపోయినట్టు అయిపోయినాయి. నాకు ఏం పని చేయట్లేదు అనమాట. వెళ్తున్న ప్లేస్ అయితే అంత మెయింటెనెన్స్ అది లేదు, బట్ ఈ మధ్య చేశారని విన్నా. తెలీదు స్టిల్ ఇప్పుడు ఎట్లా ఉంటుందో, బట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నా. వీడియో చూడండి, వితౌట్ ఎనీ స్కిప్ చూడండి, సో దట్ పిల్లలకి కూడా మంచిగా యూజ్ అవుతుంది అన్నట్టే నేను ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. బికాస్ ఆ ప్లేస్కి ఒక ముద్ర ఉండిపోయింది యాక్చువల్లీ, అంత మెయింటెనెన్స్ ఉండదు అన్న టైప్లో. బట్ ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంది, మెయింటెనెన్స్ ఏమైనా చేస్తున్నారా, ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. ఓకే, సో లాస్ట్ వరకు చూడండి వితౌట్ ఎనీ స్కిప్. ఇప్పుడైతే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను చేయకుండా ఓన్లీ అత్తయ్యకి తక్ష్వికి మాత్రమే పెడదామని చెప్పి అనుకున్నాము. ఇంకా తక్ష్వికి అయితే ఎగ్స్ పెట్టేసా, ఇక అత్తయ్యకి అయితే ఓట్స్ అవి ఉంటుంది కదా, సో ఓట్స్ పెట్టేద్దామని చెప్పి ఇంకా ఓట్స్ పెట్టేశాను. బికాస్ బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, ఇంకా సేపటి దానికి అనిపించి ఇంక ఇంట్లో ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ పెట్టాను. ఇక దాని తర్వాత తక్ష్వి లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యాక ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. తక్ష్వికి ఎప్పుడూ పెట్టలేదు ఆయన, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అదొక మెమరీ కింద ఉంటుందని పెట్టా. ఓట్స్ చల్లగా అయిపోతుంది. ఇక దాని తర్వాత ఇంకా నా ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది, లంచ్ ప్రిపరేషన్ కూడా. సో ఇట్లా బిర్యానీ అది చేసుకుని మంచిగా హ్యాపీనెస్ అయితే ఉంది, ఇట్లా చేసుకొని బయట తినడం కట్టి ఇట్లా చేసుకుని వెళ్ళడం. బట్ బాస్మతి రైస్తో నాకు ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువగా సోక్ చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుంది అనమాట. నేను గోవిందా అనుకున్నా. గోవిందా గోవిందా గోవిందా. You see? Wow. వెల్కమ్ బ్యాక్. తక్ష్వికి ఆకలి వేస్తుందంట. లెట్ మీ షో యూ. ఆకలి వేస్తుందమ్మా? మరి ఆకలి వేస్తుందా అన్నవరా? ఆకలి వేస్తుందా అన్న? ఇక సింహాచలంలో ఉన్నాం ప్రెసెంట్. ఇక్కడైతే మేము స్వీట్స్ తక్ష్వికి ఏమన్నా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాం. వేడి నేతి బొబ్బట్లు, బెల్లం కొమ్ములు, బెల్లం పాలకోవా. బెల్లం పాలకోవా చల్లదన్న పాలకోవా. ఏటమ్మా? గట్టిగా చెప్పు, ఏం కావాలి? స్వీట్ కావాలా?
వావ్. ఈ వీడియోలో చూసి ఏంటి పిల్లలకి స్వీట్స్ ఇస్తుంది ఏదేదో చెప్తుంది అని చెప్పి జడ్జ్ చేయకండి. బయటికి వచ్చినప్పుడు మాత్రం తక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే బేసిక్గా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది తన ఫుడ్ కావచ్చు, తనంతా కూడా బయట తిండ్లు ఎక్కువగా తిందు. అప్పుడప్పుడు మాత్రం ఈ మధ్య సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ. బికాస్ మేము కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నాం కాబట్టి తప్పట్లేదు. బట్ మేము కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఉంటుండే, ఇంకా అందుకనే అనమాట. జూకి వచ్చామా? ఏమేమి ఉంటాయి జూలో? టైగరు, లయను అన్నీ ఉంటాయి. పదా పద పద. డాడీ టికెట్. ఇప్పుడు వెళ్ళాము జూకి. తక్షి చిన్నప్పుడు మంత్స్ బేబీ అన్నప్పుడు వెళ్ళాం. డే 10, 9, 6th month లో వెళ్ళినట్టున్నాము. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అనమాట. సో చూడాలి, మళ్ళీ వెళ్ళాము. చూడాలి ఇప్పుడు జూ ఎలా ఉంటుందో ఏమో. ఇక్కడ నుంచి ఇంక నార్మల్గా పెట్టేస్తున్నాను. ఇక్కడ టికెట్ ప్రైజెస్, అడాప్షన్, యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది ఇవన్నీ మ్యాక్సిమం నేను జూమ్ చేశాను. ఎందుకంటే నేను బయటికి వెళ్ళలేదన్నమాట. సో మ్యాక్సిమం అయినంత వరకు జూమ్ చేశాను. తర్వాత క్లారిటీ లేదు కాబట్టి అయినంత వరకు మ్యాక్సిమం షూట్ చేసా. ఇక టికెట్ వచ్చేసి మాకు అరౌండ్ 800 అట్లా పడింది. బికాస్ టికెట్ ప్రైస్, ఎంట్రీ ఫీజు అండ్ అలాగే కార్తో పాటు కార్ ఛార్జ్ కూడా చేస్తారు కదా, కార్ ఛార్జ్ ఓన్లీ 750 రూపీస్ పడింది. సో లోపల కూడా ఒకవేళ కార్ లేని వాళ్ళు ఎట్లా అనుకుంటే, కార్ లేని వాళ్ళు కూడా లోపల ఈ వ్యాన్స్ ఉంటాయి కదా, దాన్ని ట్రావెల్ వ్యాన్స్ ఏమంటారు నాకు తెలీదు, బట్ ఆ వ్యాన్స్ అయితే ఉన్నాయి. దానికి కూడా టికెట్ అరౌండ్ 350 అట్లా ఉన్నట్టు ఉంటుండే. నాకైతే ఐడియా లేదు, బట్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక కింద కమెంట్ చేయండి టికెట్ ప్రైస్ ఎంత అనేది, సో దట్ చాలా మందికి యూజ్ అవుతుంది అన్నట్టు. ఇంక ఇక్కడ నుంచి మేము జూలో ఏమైతే చూసామనేది నేను ఇక్కడ పెడతా ఉంటాను. సో మ్యాక్సిమం అయినంత వరకు జూమ్ చేశానండి, ఎందుకంటే చాలా దూరంలో ఉంది. టైట్ సెక్యూరిటీ అనమాట, ముందుకు వెళ్ళడానికి లేదు, వెనకతలు వెళ్ళడానికి లేదు. సో పవన్ కళ్యాణ్ సార్ రావడం వల్ల మన వైజాగ్ జూ ఇంత డెవలప్మెంట్ అయిందైతే నేను చెప్తా. బికాజ్ ఆయన మొన్నే వచ్చారు, పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మగారి బర్త్డే అని చెప్పి జిరాఫీల్ని అడాప్ట్ చేసుకున్నారు కదా, ఆ సందర్భంగా జూని అయితే మంచిగా మెయింటైన్ చేశారని చెప్పి అప్పుడు తెలుసుండే. సో దాని ప్రకారం అండ్ దాని ఒక 2 days తర్వాతే మేము కూడా వెళ్ళామన్నమాట జూకి. సో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు జూలో అన్నీ ఉంటుండే. ఇంతకు ముందు బర్డ్స్, పికాక్స్, యానిమల్స్ ఏం ఉండేవి కాదు. లైక్ ఏనుగుల్ని నేను ఇదే ఫస్ట్ టైం లైఫ్లో నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వైజాగ్లో ఫర్ ది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఎలిఫెంట్స్ని. సో ఇక్కడి నుంచి అయితే నార్మల్గా పెడుతున్నాను, చూడండి.
చూస్తున్నా హాయ్. అమ్మో దాని ఫేస్ వేరేగా ఉంది, భయంకరంగా ఉంది. ఈ ఎండ మాత్రం చాలా ఉంది. జూకి రావాలంటే ఎండను తట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు ఉంది కాబట్టి సరిపోయింది. మేము ఇప్పుడు లయన్ చూడడానికి వెళ్తున్నాం. ఇది ఇంకా టైగర్ అయితే బజ్జి ఉందనమాట. మేము చూసేటప్పటికి మీరు ముందు క్లిప్స్లో చూసింటే తెలుస్తుంది. సో టైగర్ లెగ్సే లోపు మా లంచ్ టైం కూడా అవుతుంది. సో లంచ్ వచ్చేసి మేము టైం అప్పటికే 2:33 అయిపోయిందనమాట. ఇక మేము టైగర్ ఆపోజిట్లోని ఇట్లాంటి కూర్చోడానికి ఉంటుంది కదా, కొంచెం రిలాక్స్ అవ్వడానికి హట్స్, అటువంటి దగ్గర కూర్చున్నాము. ఇక అక్కడే లంచ్ అది చేసాం అనమాట. బట్ జూలో టైగర్ ఆపోజిట్లో, టైగర్ ఉంటున్న ప్లేస్ ఆపోజిట్లో ఇట్లా కూర్చోవడం చాలా మంచిగా అనిపించింది. సో టైగర్ ఎప్పుడెప్పుడు లెగుస్తుందని చాలా మంది జనాలు అయితే ఉన్నారు అక్కడ. బట్ మేము ఇంట్లో వండుకొని తెచ్చుకున్నాం కదా, బట్ చాలా నచ్చింది అనమాట ఫీల్ అయితే నాకు. ఇంకా తర్వాత ఎప్పుడైనా మేము ఇట్లా వెళ్ళాలి బయటికి, ఇట్లా ప్లాన్ చేసుకుందామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. బికాజ్ వీ లవ్ ఇట్. ఇట్లా రెస్టారెంట్స్కి వెళ్ళే కన్నా ఇట్లా మన చేతులతో వండుకొని బయటకి తీసుకొని క్యారేజీలు బాక్సుల్లో తీసుకెళ్ళడం మంచిగా అనిపిస్తుంది. మేము ఇందాకలో వచ్చినప్పుడు టైగర్ పడుకుంది ఇక్కడే ఎదురుగానే. మేము భోజనం చేసాం కదా, ఇప్పుడు అరుపుడు వినిపిస్తున్నాయి. సో చూద్దాం లెగ్సిందో లేదా.
ఎందాక సౌండ్ పెట్టు, ఫస్ట్ పెట్టింది అది చూడ చెప్పదా. అమ్మ నేను నీట్గా వస్తా. వెళ్తున్నాయా బ్యాటరీ? సో ఫైనల్లీ ఈ జిరాఫీలను అయితే చూసామన్నమాట. పవన్ కళ్యాణ్ గారు అడాప్ట్ చేసుకున్న జిరాఫీస్ ఇవి. తర్వాత జీబ్రాల దగ్గరికి కూడా వెళ్ళాము, కాకపోతే అక్కడ ఇంకేదో పని అవుతుందంట, నో ఎంట్రీ అని చెప్పారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే రోడ్డు మీదకి డీర్స్ని వదిలేశారనమాట. ఇది చాలాసార్లు మనకి ఆ జూ పరిశ్రమల్లో కనిపిస్తుంది ఆ చుట్టుపక్కలంతా కూడా. సో జూలో కూడా ఇట్లా ఫ్రీడమ్గా తిరుగుతున్నాయి ఇవి. ఇక మా దగ్గర ఉన్న స్నాక్స్తో దానికైనా పెడదామని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే, నాకు ముందే భయం అనమాట, ఇట్లా ఫీడ్ చేయడం నాకు అసలు చాలా భయం. బట్ మా హస్బెండ్ ఇట్లా ఫీడ్ చేయడం ఆయన చాలా ఇష్టం. సో దాని తర్వాత తక్షికి కూడా పెట్టమని చెప్పాను, చూడండి ఒకసారి ఎట్లా ఎలా పెడుతుంది ఏంటనేది.